మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ డైరెక్టర్ నాగశ్విన్ డబుల్ స్టార్ ప్రభాస్ తో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 ఏడి. త్వరలోనే ఈ సినిమా సెన్సార్ కి కూడా వెళ్లనుంది. దాదాపు 3 గంటల పాటు ఈ సినిమా నిడివి ఉండనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ బిజినెస్ కూడా ఒక రేంజ్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా కర్ణాటక బిజినెస్ క్లోజ్ అయినట్లుగా సమాచారం. అక్కడ ఏకంగా 25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక కర్ణాటక ఇండస్ట్రీలో 5 తమిళ ఇండస్ట్రీలలో కూడా ఇదే రేంజ్ లో రికార్డ్ బిజినెస్ జరిగినట్లుగా సమాచారం. ఈ సినిమాలో కమల్ హాసన్ నటించగా అక్కడ కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దాదాపు ఈ సినిమా 20 కోట్ల వరకు అక్కడ బిజినెస్ జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తెలుగు ఇండస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో ఏకంగా 160 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా సమాచారం. ఇక ఇవే కాకుండా అటు హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి దాదాపుగా 100 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ కి ముందే 340 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసినట్టుగా సమాచారం. భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా కోసం ఈ రేంజ్ లో బిజినెస్ జరగడం సహజమే అంటున్నారు కొంతమంది, కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే ఈ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా 900 రోజులు డేట్స్ కేటాయించారని ఈ విషయం తెలిసిందే. ఇక ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపిక పదుకొని, దిశ పటాని హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో దీపిక పదుకొని మొదటిసారిగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం కాబోతోంది. ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక మరోవైపు బిగ్ బి, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించిన ఈ సినిమాపై భారీ హైప్ కూడా నెలకొంది. గత ఏడాది ఆది పురుష్ సినిమాతో అట్టర్ ఫ్లాప్ చవి చూసిన ప్రభాస్ సలార్ సినిమాతో మళ్ళీ బ్యాక్ బౌన్ అయ్యారని చెప్పాలి. ఇక ఇప్పుడు సలార్ మూవీకి సీక్వెల్ గా సలార్ 2 సౌర్యంగా పర్వం అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఆగస్టు వరకు ఈ సినిమా కంప్లీట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా ఇతర పనులు కారణంగా ఈ సినిమా వచ్చే సమ్మర్ లో విడుదల చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. మరోవైపు ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ సినిమా టికెట్స్ రేట్స్ పెంపుకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మొత్తానికైతే టికెట్లు రేట్లు పెంచి బాగా దండుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు నిర్మాతలు. మరి నిర్మాతల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. కల్కి 2898 ఏడి ట్రైలర్ 10 జూన్ 2024 తేదీన రిలీజ్ కానుంది. ట్రైలర్ రిలీజ్ డేట్ ని కొత్త పోస్టర్ తో అనౌన్స్ చేశారు. పోస్టర్ లో మనం భైరవాను చూడవచ్చు. ప్రభాస్ పర్వత శిఖరంపై నిలబడి ఆకాశం వైపు చూస్తూ కనిపించిన పోస్టర్ అదిరిపోయింది. విజనరీ ఫిల్మ్స్ మేకర్ నాగశ్విన్ దర్శకత్వంలో విజువల్ వండర్ గా రూపొందించిన కల్కి 2898 ఏడి సినిమాలో ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపిక పదుకొని, దిశ పటాని సహా ప్రముఖులు నటిస్తున్నారు. ఈ మూవీ అద్భుతమైన కథాంశంతో హై ప్రొడక్షన్ వాల్యూస్ తో ఇండియన్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో హ్యూజ్ బజ్ కి క్రియేట్ చేస్తోంది. ఇక వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం 2024 జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.